సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని తిలకించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుందని భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ స్థానాచార్యులు స్థలస్థాయి అన్నారు. బ్రహ్మోత్సవం జరిగే సమయంలో ఏదో ఒక రోజు అయినా స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఈ పుణ్యఫలం దక్కుతుందని అన్నారు. ఇక్కడ కళ్యాణ తలంబరాలకు ఎంతో విశిష్టత ఉందని స్థలస్థాయి అన్నారు. శుభకార్యాల్లో వీటిని ఉపయోగించడం ద్వారా అన్ని శుభాలే కలుగుతాయని చెప్పారు. స్వామివారి కళ్యాణం అభిజిత్ లగ్నంలో జరుగుతుందని, అలాగే సీతారామచంద్ర స్వామి కళ్యాణ విశిష్టతను వివరిస్తున్న సీతారామచంద్ర స్వామి ఆలయ స్థానాచార్యులు స్థాయితో మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. మరికొద్ది గంటల్లోనే భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక్కసారి ఈ కళ్యాణం విశిష్టత గురించి తెలియజేయడానికి స్థానాచార్యులు స్థలసాయి గారు ఉన్నారు. మనతో వారితో మాట్లాడదు. సార్, ఏంటి ఈ కళ్యాణ మహోత్సవానికి ఉన్నటువంటి, భద్రాచలంలో జరిగేటటువంటి కళ్యాణానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? అభిజిత్ లగ్నంలోనే స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఏంటి ఆ లగ్నానికి ఉన్నటువంటి ప్రాధాన్యత? భద్రాచల క్షేత్రంలో ఈ సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి నాడు చేసేటువంటి పద్ధతి, దానికి పూర్వరంగంగా మనకు ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఉగాది నుంచి ప్రారంభించి మళ్ళీ పూర్ణిమ వరకు, చైత్ర శుద్ధ పాడ్యం నుండి చైత్ర శుద్ధ పూర్ణిమ వరకు 15 రోజుల పాటు ఇక్కడ వసంతపక్ష ప్రయుక్తంగా అటు వసంత నవరాత్రి ఉత్సవాలు, అదేవిధంగా నవాహ్నిక బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంటే బ్రహ్మోత్సవాల ప్రారంభం ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది. అది సప్తమి నాడు ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం అది 4వ తారీఖు, అంటే నిన్నటి రోజున ధ్వజారోహణం జరిగింది. ఈరోజు ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. 3వ రోజున, ధ్వజారోహణం జరిగినటువంటి 3వ రోజున ఆహ్నికంలో భాగంగా, అంటే బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. అంటే శ్రీరామనవమిని 3వ రోజుగా చేసుకొని బ్రహ్మోత్సవాల్లో ఈ కళ్యాణోత్సవాలు చేయడం అనేటువంటిది ఆగమ సంప్రదాయం. రెండవది, యస్యావతార సమయే తస్య కళ్యాణమాచరేత్ అంటూ పాంచరాత్రాగమాంతర్గతమైనటువంటి పురుషోత్తమ సంహితలో ఉంది. దాని ప్రకారం రాముడు అవతరించినటువంటి సమయంలో కళ్యాణం చేయాలి అనేటువంటి ప్రమాణవాక్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాముడు శ్రీరామనవమి నాడు, బుధవారం నాడు, అదేవిధంగా పునర్వసు నక్షత్రం, ఇవన్నీ కలిసినటువంటి రోజున అవతరించాడు. వీటితో పాటు మధ్యాహ్నే కర్కటక లగ్నే అని మధ్యాహ్న సమయంలో జాతో రామ స్వయం హరిహి అని వాల్మీకి మహర్షి చెప్తారు. మధ్యాహ్న కాలంలో స్వామి రామచంద్రమూర్తి అవతరించాడు. అందుకని ఆయన అవతరించినటువంటి సమయాన్ని ముహూర్తంగా చేసుకొని మనకు ఈ కళ్యాణోత్సవాన్ని రామదాస్ గారు ఏర్పాటు చేశారు. సరిగ్గా అది అభిజిత్ లగ్నం అంటారు. సరిగ్గా సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు సుమారుగా మన కాలాన్ని బట్టి మనం టైం కనుక చూసుకున్నట్లయితే 11:30 నుంచి 12, సరిగ్గా 12 గంటల సమయంలో ఆ అభిజిత్ లగ్నం అనేటువంటిది ఉంటుంది. ఆ ముహూర్తం, ఆ అభిజిత్ లగ్నంలోనే ఈ కళ్యాణోత్సవాన్ని జరుపుతారు. అలా చేయడంలో ఒక విశిష్టత ఏమిటంటే, అభిజిత్ లగ్నం అనేటువంటిది అన్ని దోషాలను పోగొడుతుంది అని అంటారు. ఏవైనా ముహూర్తాల్లో ఏమైనా లోపాలు ఉన్నప్పటికీ ఆ లోపాలన్నీ కూడా తొలగించేటువంటి ముహూర్తం అభిజిత్ లగ్నం. ఎందుకంటే అభిజిత్ సర్వదోషఘ్నం అని ప్రమాణవాక్యం అన్నమాట. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని సరిగ్గా రాముడు అవతరించినటువంటి అదే సమయానికి ఉన్నటువంటి అభిజిత్ లగ్నాన్ని దృష్టిలో పెట్టుకొని 12 గంటల సమయంలో, ఆ ముహూర్త సమయంలో స్వామివారికి ఈ కళ్యాణోత్సవాన్ని జరుపుతారు. చాలా కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం అది. కనుక అటువంటి పద్ధతిలో ఇక్కడ శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవం చేయడం కూడా విశేషం. రాముడు అవతరించినటువంటి రోజున ఈ కళ్యాణం ఎందుకు చేయాలి అని అంటే, ఈ ఆగమ సంహిత ప్రకారమే ఆ ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా పెట్టుకొని శ్రీరామ జన్మోత్సవము, అదేవిధంగా శ్రీరామ కళ్యాణోత్సవం కూడా చేసేటువంటి సంప్రదాయం భద్రాచలంలో ఏర్పడింది. అంటే కళ్యాణ మహోత్సవంలో ఉపయోగించేటటువంటి ముత్యాల తలంబ్రాలకి చాలా ప్రాశస్త్యం ఉంది. అంటే ముత్యాలు ఎందుకు గలుపుతారో, ఇక్కడ ఉన్నటువంటి వాటి విశిష్టత ఏంటి? ఆనాడు సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు సీతమ్మ వారి చేతిలో ఉన్నటువంటి ముత్యాలు, రాముడి చేతిలో ముత్యాలు వాళ్ళు తలంబ్రాలుగా పోసుకున్నారు. ముత్యాలనే. అయితే మనకు మన తెలుగునాట ఈ తలంబ్రాల వేడుక అనేటువంటిది అక్షతలు కలిపి బియ్యంలోనే మనం అక్షతలుగా చేసి వేసుకునేటువంటి సంప్రదాయం మనకి తెలుగునాట ఉన్నది. అది అన్ని దేశాల్లో లేదు. ముఖ్యంగా మన తెలుగునాట, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో తెలుగువారు ఉన్నటువంటి ప్రతి చోట కూడా పెళ్ళి అంటే తలంబ్రాలు పోసుకుంటారు. ఈ తలంబ్రాలు బియ్యంలో పసుపు కలిపి పోసుకునేటువంటి సంప్రదాయం. దాన్ని ఇక్కడ మనకు అదే పద్ధతిలోనే మొదట్లో జరిగేదిట. పసుపు కలిపినటువంటి బియ్యంతోనే పోసుకునేవారట. ఆ తర్వాత కాలంలో తానీషా గారు
రామదాస్ గారి ఆహ్వానం మేరకు ఈ కళ్యాణానికి వచ్చినప్పుడు, ఆయన ముస్లిం కనుక ఆయన వచ్చేటప్పుడు ఈ కళ్యాణ వేడుక, ఆయన కూడా రామభక్తుడయ్యారు. అయిన తర్వాత రాముడికి సీతమ్మకి జరిగేటువంటి కళ్యాణోత్సవంలో తాను కూడా ఆ స్వామికి ఏదో కైంకర్యం చేయాలి అనేటువంటి అభిప్రాయంతో అక్కడ ఆ హైదరాబాద్ ప్రాంతంలో, గోల్కొండ ప్రాంతంలో బాగా విరివిగా దొరికేటువంటి ముత్యాలు ఆయన తీసుకొచ్చేవాట. ముత్యాలు, అదేవిధంగా గులాం, వాళ్ళకి ముస్లిమ్స్కి ఆచారం ఏంటంటే ఏదైనా సంతోషం వస్తే పైన ఆ గులాం చల్లుకుంటారు. ఆ గులాంని వీటిని ఆయన ప్రత్యేకించి తీసుకొచ్చేవాడు. పట్టు వస్త్రాలు తీసుకొచ్చేవారు. ఆ కళ్యాణం సమయంలో ఆయన ఉండి ఆ కళ్యాణాన్ని వీక్షించేవాడు అన్నమాట. ఆయన తీసుకొచ్చినటువంటి ముత్యాలను కలుపుతూ ఈ అక్షతలను వేసేటువంటి సంప్రదాయం వచ్చింది. మొదట్లో పసుపు అక్షతలు ఉండేవి. ఎప్పుడైతే తానిషా గారి గులాం కూడా తీసుకొచ్చారో ఆ గులాం కూడా కలిపి అక్షతలను దాంతోపాటు ముత్యాలను కలిపి స్వామివారి శిరస్సున తలంబరాలుగా వేసేటువంటి ఆచారం అప్పటి నుండి ఇక్కడ ఏర్పడింది అని ఇక్కడ ఉండేటువంటి స్థానికులైనటువంటి పెద్దలు చెప్పేటువంటి కథనం. ఎందుకని అటు ముస్లిం భక్తుడైనటువంటి తానీషాను సంతోషపరుస్తూ ఆయన తీసుకొచ్చినటువంటి ఆ వస్తువులను, ద్రవ్యాలను స్వామివారికి సమర్పించి ఒక నూతనమైనటువంటి ఒక సంప్రదాయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అందుకనే మీకు ప్రతిరోజు జరిగేటువంటి కళ్యాణోత్సవంలో పసుపు అక్షతలే స్వామివారికి వినియోగిస్తారు. కానీ ఒక శ్రీరామనవమి నాటి కళ్యాణంలోనే ఎర్రని అక్షతలు, ఈ గులాం కలిపినటువంటి అక్షతలను కలిపేటువంటి ఆచారం భద్రాచలంలో ఏర్పడింది. దాంతోపాటు ముత్యాలు, విరివిగా ముత్యాలను కూడా ఆ సమయంలో సీతారాముల శిరస్సు మీద ఉంచుతారు. ఆ సమయంలో ఆ సీతారాముల పైనుంచి పడినటువంటి ఆ ముత్యాలు చాలా విశేషమైనటువంటి అంటారు. ముక్తాస్తాహ శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ అని సీతారాముల కళ్యాణంలో సీతారాముల శిరస్సును ఉంచినటువంటి ఆ ముత్యాలు మనకు శుభాలను కలుగజేయాలి అని శంకరాచార్యులు వారు అంటారు. కనుక అద్భుతమైన, అంటే ఆ ముత్యాలకు విలువ, మనకు బంగారం, ఇలా ముత్యాలు కూడా నవరత్నాల్లో ఒకటి. ముఖ్యంగా చంద్రుడు సంబంధించినటువంటి రత్నం అది అన్నమాట. అంటే ఏదైనా చంద్రుడికి సంబంధించినటువంటి దోషాలు మన దగ్గర ఉంటే ఆ దోషాలను పోగొట్టేటువంటి రత్నం ముత్యం. కనుక అటువంటి రామచంద్రుడు అంటారు. కనుక రామచంద్రుడైనటువంటి ఆయనకు ఈ ముత్యాలు తలంబరాలు వేస్తే ఆ ముత్యాలు కనుక అవి కనుక మనం ప్రసాదంగా తీసుకోగలిగితే, అక్షతలు ముత్యాలు కూడా తీసుకోగలిగితే అవి మనకు సకల శుభాలను కలుగజేస్తుందని మన విశ్వాసం. కనుక అటువంటి ముత్యాల తలంబరాల వేడుక భద్రాచలంలో ఈ విధంగా ఏర్పడింది. అయితే ఈ కళ్యాణ మహోత్సవానికి దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తారు. ఇక్కడ దేవతలందరూ కూడా ఈ కళ్యాణాన్ని చూస్తారు అనేది ఒక ప్రతీతి. దీంతో పాటుగా ప్రతి రామభక్తుడికి కూడా జీవితంలో ఒక్కసారైనా భద్రాచలంలో జరిగేటటువంటి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించాలి అనేది ఉంటుంది. ఏంటి దీనికి ఉన్నటువంటి అంత ఇది? రామక్షేత్రం భద్రాచలం మనకి అయోధ్య రాముడు అవతరించినటువంటి చోటు అని గొప్పగా మనం చెప్పుకుంటాం. అయోధ్యలో కూడా మనకు అక్కడ మందిరాల్లో ఏ మందిరం అంటే ఊరంతా కూడా గొప్ప క్షేత్రంగా చెప్పుకుంటాం. అక్కడ ఈ మధ్య కాలంలోనే మనం ఒక ఆలయం నిర్మించుకోవడం జరిగింది. కానీ భద్రాచలంలో ఇక్కడ కూడా ముస్లింల దండయాత్రలు జరిగినాయి. ఇక్కడ ఇబ్బంది కలిగిన ఏ రోజు భద్రాచల రామాలయంలో పూజలు ఆగినటువంటి దాఖలాలు కనిపించట్లా. కనుక ఇక్కడ రాముడు ప్రత్యేకించి ఇక్కడ సాన్నిధ్యం చేసి ఉంటాడు అని మన విశ్వాసం అన్నమాట. అయోధ్య కంటే కూడా ఈ క్షేత్రం చాలా గొప్పదిగా మనం భావిస్తాం. కనుక ఈ క్షేత్రంలో జరిగేటువంటి కళ్యాణోత్సవం మనకు క్షేత్ర పురాణాన్ని అనుసరించి అశ్వమేధయాగ ఫలాన్ని ఇస్తుంది అని అన్నారు. జీవితకాలంలో ఒక్కసారైనా శ్రీరామనవమి నాడు వచ్చి ఆ స్వామిని సేవించడం, కళ్యాణోత్సవాన్ని తిలకించడం అనేటువంటిది చాలా మనకు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. సరే, భద్రాచలం రాలేకపోయినా అందరికీ ఈనాడు మీడియా అనేటువంటిది చాలా అందుబాటులో ఉన్నది. అందరూ భద్రాచలం రావడం, ఇక్కడ సౌకర్యాలు మనకు ఉండడం లేకపోవడం అనేటువంటి ఒక ప్రశ్న మనకు ఉదయిస్తుంది. కనుక రాగలిగిన వాళ్ళు వస్తారు, వచ్చి సేవించుకుంటారు. రాలేకపోయినా మొత్తం మీద ఈ 15 రోజులు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఉగాది నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. కనుక ఒక శ్రీరామనవమి నాడే వచ్చి కళ్యాణం తిలకించాలనేటువంటిది కాదు. కళ్యాణం అనేటువంటి శ్రీరామనవమి నాడు జరుగుతుంది. కానీ బ్రహ్మోత్సవాలుగా మనకు ఉగాది నుంచి పూర్ణిమ వరకు రోజుకొక వాహనంలో స్వామివారికి సేవ జరగడం, హోమాలు, పూజలు, పారాయణలు ఇవన్నీ కూడా జరుగుతాయి భద్రాచలంలో. జరుగుతున్నందువలన ఈ 15 రోజుల్లో ఎప్పుడైనా వచ్చి సేవించుకుంటే శ్రీరామనవమి నాడు స్వామివారిని సేవిస్తే, కళ్యాణాన్ని సేవిస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో ఈ 15 రోజుల పాటు ఎప్పుడొచ్చి రాముడిని సేవించుకున్నా అటువంటి ఫలితం లభిస్తుంది. కనుక భక్తులు దాన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఏ రోజు మనం స్వామిని సేవించినా అది మనకు ఆ కళ్యాణోత్సవం సేవించడం అనేటువంటిది అశ్వమేధయాగ ఫలాన్ని అందజేస్తుంది. కనుక భక్తులు దీన్ని చక్కగా గుర్తించి
వారికి సౌకర్యాన్ని బట్టి ఇక్కడికి వచ్చి సేవించుకోవచ్చు. అదేవిధంగా మీడియాలోనూ మనకు ఆ శ్రీరామనవమి నాడు రిలే ఉంటుంది. ప్రతి ఛానల్లోనూ ముఖ్యంగా భద్రాచల కళ్యాణం అనేటువంటిది అందరికీ తిలకించేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆ సమయంలో కళ్యాణ సమయంలో చక్కగా టీవీల ముందు కూర్చొనైనా సరే స్వామివారి యొక్క కళ్యాణాన్ని సేవించి తరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. భద్రాచలంలో జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం కలుగుతుందని చెప్పి ఆచార్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రతి భక్తుడు కూడా ఒక్కసారైనా సరే ఇక్కడికి వచ్చి ఈ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తే వారికి ఎంతో పుణ్యఫలం కలుగుతుందని చెప్పి, అదేవిధంగా ఇక్కడ జరిగేటటువంటి అభిజిత్ లగ్నం నందు అది చాలా గొప్ప విశిష్టత కలిగినటువంటి లగ్నం నందు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కళ్యాణంలో వాడేటటువంటి ముత్యాల తలంబ్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభకార్యాల్లో కానీ లేదు తమ దగ్గర వాటిని ఉపయోగిస్తే అనేక శుభాలు కలుగుతాయని చెప్పి చెప్తున్నారు. కాబట్టి భద్రాచల క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించిన ఈ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తిలకించిన వారికి అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయని చెప్పి స్థానాచార్యులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహాన్యూస్, భద్రాచలం.